లగచర్ల కేసులో పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదన వినిపిస్తున్నారు. క్వాష్ పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. పట్నం అరెస్ట్ అక్రమమని, పోలీసుల నిబంధనలు పాటించలేదని ఆయన తరపు లాయర్ కోర్టులో వాదించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని, ఘటన జరిగినప్పుడు అసలు అక్కడ పట్నం లేరన్నారు. నిందితుడు సురేష్తో 71 రోజుల్లో 84 సార్లు మాట్లాడారన్న కారణంగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు పట్నం లాయర్. సుప్రీం తీర్పులను కింది కోర్టు పరిగణలోకి తీసుకోలేదని వాదించారు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కలెక్టర్ అధికారులపై దాడులు చేయించారని, అన్నిటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని హైకోర్టులో వాదించారు. నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. అనుచరులతో కలిసి స్కెచ్ వేశారంటున్నారు. అసలు అనుచరులు ఎవరు అంటూ క్వశ్చన్ చేసింది కోర్టు. నిందితుడు సురేష్ పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడని తెలిపారు టీపీ. ఘటన జరిగిన రోజు సురేష్ పట్నం ఫోన్లో చాలాసార్లు మాట్లాడుతున్నారని,